ఐపీఎల్ 2025 సీజన్‌కి రంగం సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తమ వేటను ప్రారంభించబోతుంది. గతేడాది త్రుటిలో టైటిల్‌ని చేజార్చుకుని రన్నరప్‌గా నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో టీం బలహీనతలను అధిగమించి సన్‌రైజర్స్ పేపర్‌పై ఇప్పుడు భీకరంగా కనిపిస్తుంది. ఇప్పటికే జట్టు ఆటగాళ్లంతా హైదరాబాద్‌కి చేరి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలి మ్యాచ్ నుంచే సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అత్యుత్తమ టీంని బరిలోకి దించబోతుంది. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో టీం కాంబినేషన్ ఎలా ఉంటుందని అందరికీ ఆసక్తి నెలకొంది. వేలానికి ముందే కోర్ టీం సభ్యులను రిటైన్ చేసుకోవడం ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చే అంశం. వేలానికి ముందే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది. గత సీజన్లో ఇద్దరు పరుగుల విధ్వంసం సృష్టించారు. జట్టుకు అదిరిపోయే ఆరంభాలను అందించారు. ఈ క్రమంలో ఈ జోడీని మరోసారి ఇన్నింగ్స్ ప్రారంభించబోతుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు సూపర్ ఫామ్ లో ఉన్నారు. జట్టులోకి కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్ లో ఆడుతున్నాడు. అయితే టాప్ 3 బ్యాటర్స్ లెఫ్ట్ హ్యాండర్స్ కావడం సన్ రైజర్స్ కు కొంచెం ఆందోళనకు గురిచేస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం ఆలోచిస్తే నెంబర్ 3 బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయవచ్చు. ఒకవేళ ఇషాన్ కిషన్ వద్దనుకున్న నితీష్ కుమార్ రెడ్డిని ఆడించవచ్చు. మిడిల్ ఆర్డర్లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు హెన్రిచ్ క్లాసన్ అలాగే అభినవ్ మనోహర్లు కూడా బరిలోకి దిగబోతున్నారు. గతేడాది నితీష్ మరియు క్లాసన్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అభినవ్ మనోహర్ కూడా చెలరేగితే సన్ రైజర్స్ హైదరాబాద్కి తిరుగుండదు. అభినవ్ మనోహర్కి ఫినిషర్గా మంచి గుర్తింపు ఉంది. అయితే ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ అయిన ఆడమ్ జంపాకు ఈ మొదటి మ్యాచ్లో చోటుదాకే అవకాశాలు లేవు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అభినవ్ మనోహర్లు స్పిన్ బౌలింగ్ వేయగలరు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రాహుల్ చహర్ బరిలోకి దిగబోతున్నాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్ డెప్త్ కోసం పేస్ ఆల్రౌండర్ అయిన వియాన్ మల్డర్ను ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. ఉప్పల్ మైదానం బ్యాటింగ్ అనుకూలించే మైదానం. సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆల్రౌండర్లకు ప్రాధాన్యత ఇవ్వబోతుంది. ఒకవేళ స్పిన్నర్ కావాలని భావిస్తే మాత్రం వియాన్ మల్డర్ స్థానంలో ఆడమ్ జంపా బరిలోకి దిగుతాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ విభాగాన్ని ప్యాట్ కమిన్స్తో పాటు మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ నడిపించబోతున్నారు. ఈ ముగ్గురికి నితీష్ కుమార్ రెడ్డి అండగా నిలవబోతున్నాడు. వియాన్ మల్డర్ బరిలోకి దిగితే అతను కూడా పేస్ బాధ్యతలు పంచుకోబోతున్నాడు. షమి ఫిట్నెస్ పై సందేహాలున్నాయి. బౌలింగ్లో కమ్మిన్స్తో పాటు షమి రాణిస్తే ఆరెంజ్ ఆర్మీకి తిరిగి ఉండదు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రాహుల్ చహర్ ఆడబోతున్నాడు. అయితే సన్‌రైజర్స్ టీంలో 11 మంది బ్యాటర్లకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండడం కలిసి వచ్చే అంశం. ఇంపాక్ట్ ప్లేయర్గా సమర్జిత్ సింగ్ అలాగే సచిన్ బేబీలు ఆడబోతున్నారు. అయితే మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలబడబోతున్న మన ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అభినవ్ మనోహర్, వియాన్ మల్డర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి అండ్ రాహుల్ చహర్. ఈ మొదటి మ్యాచ్లో మన ఎస్ఆర్హెచ్ బోని కొడుతుందా లేదా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.